మాతృదేవోభవ. మాతస్త్వమేవ హృదయోత్సవ బలగీత, గీతాత్వమేవ యదునందనవాక్ప్రపోత, పూతాత్వమేవ పరిపూర్ణ సుధాంసు జాత, జాతాత్వమేవ సుకుమారగిరాకృతార్థ, జాతాత్వమేవ. అనుబంధ శ్లోక చతుష్టయంలో మనం చిట్ట చివరిది నాలుగోది చెప్పుకోబోతున్నాం. కాళిదాసు భోజమహారాజు యొక్క కీర్తిని వర్ణిస్తూ మొట్టమొదటే ఒక అద్భుతమైన మాట చెప్పాడు. మీ కీర్తి చేత లోకంలో అన్నీ తెల్లగా మారిపోవడం వల్ల బ్రహ్మదేవుడు తన వాహనమైన హంస ఏదో తెలియక ఇబ్బంది పడ్డాడు, విష్ణుదేవుడు పాలసముద్రం ఏదో తెలియక ఇబ్బంది పడ్డాడు, శివుడు వెండి కొండ ఏదో తెలియక అన్ని కొండల చుట్టూ తిరుగుతున్నాడు అన్నాడు. అనగానే భోజమహారాజు తూర్పు నుంచి దక్షిణముఖంగా తిరిగాడు. నచ్చలేదేమో రాజుగారికి అనుకుని దానికి పరిష్కారం చెప్పాడు. లేదు మహారాజా, మళ్ళీ మళ్ళీ వాళ్ళ కొండలు, వాళ్ళ పక్షులు, వాళ్ళ పర్వతాలు వాళ్ళకు దొరికాయి, వాళ్ళ సముద్రాలు. కారణం ఏమిటంటే బ్రహ్మదేవుడు పాలు నీరు కలగలిపి తీసుకెళ్ళి ప్రతి పక్షికి రుచి చూపిస్తే ఒక పక్షి పాలు నీరు వేరు చేసి దాంతో హంసను గుర్తుపట్టగలిగాడు. విష్ణుదేవుడు మజ్జిగిని పట్టుకుని తిరిగి అన్ని సముద్రాల్లో ఓ చొక్క తోడు వేస్తే ఓ చోట పెరుగ్గా మారింది, దాన్ని బట్టి పాలసముద్రాన్ని గుర్తుపట్టాడు. శివదేవుడు తన పాలనేత్రంతో కొండలన్నీ దహించడం ప్రారంభిస్తే ఓ చోట వెండి కొండ కరిగి నీరయింది, దాన్ని బట్టి తన కొండను గ్రహించాడు. ఇదంతా మీ కీర్తి వల్లే జరిగింది అంటే రాజుగారు ఆనందించకపోగా ఏమీ చెప్పకపోగా దక్షిణముఖంగా ఉన్నవాడు పశ్చిమముఖంగా తిరిగాడు. పోనీ అసలేదేమో అసలు ఇది ఈ సమస్య పరిష్కారం ఎందుకు వచ్చిన గొడవ, ఇంకోటి అద్భుతంగా చెబుదాం. లేదండి, మీ కీర్తిని శుభ్రంగా బ్రహ్మదేవుడు త్రాసులో పెట్టి తోచడం మొదలుపెట్టాడు బంగారం షావుకారులాగా. ముందు కైలాసాన్ని కూర్చోబెట్టాడు, సరిపోలేదు. అప్పుడు దాని మీద నందీశ్వరుని పెట్టాడు, సరిపోలేదు. దాని మీద శివుణ్ణి పెట్టాడు, అయినా సరిపోలేదు. అప్పుడు ఆయన శిరస్సు మీద గంగాజలాన్ని పెట్టాడు, అయినా సరిపోలేదు. అప్పుడు మళ్ళీ ఆయన శిరస్సుకి ఆదిశేషుని చుట్టాడు, ఇంకా సరిపోకపోతే చివరికి చంద్రుణ్ణి కూడా పెట్టాడు. అంటే సభలో ఒక పండితుడు అన్నట్టు, ఇప్పుడైనా సరిపోయిందా అంటే తూకం అవ్వలేదు, శ్లోకం అయిపోయింది అన్నట్టు. ఈ చమత్కారానికి మరింత మురిసిపోయినటువంటి భోజమహారాజు ఏం మనస్సులో అనుకున్నాడో కానీ పశ్చిమంగా ఉన్నవాడు ఉత్తరముఖంగా తిరిగాడు. అయిపోయిందిరా మన పని, ఇంకొక దిక్కు తిరిగితే మనం దిక్కు లేని వాళ్ళమైనట్టే, ఎందుకంటే ఇంక తిరగడానికి దిక్కులు లేవు అనుకుని ఇప్పుడు 4వ శ్లోకం చెప్పారు. అది ఈ మూడింటికంటే పూర్తిగా భిన్నమైంది. ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అక్కడ శివుడు తూకం. దీనికంటే ఇంకొంచెం భిన్నమైనది చెబుదామని. అది ఎప్పుడు ఆ నవనవోన్మేషశాలిని ప్రతిభ. అందుకని కృష్ణావతారంలో కృష్ణుడి యొక్క పాత్రను తీసుకుని ఆయన గోవులు, ఆవు పాలు, ఆవుల్ని మేపడం, గోపాలకుడు ఇది తీసుకుని వైకుంఠేశ్వరునికి అన్వయించి చెప్పాడు. ఇంకో మాట, స్వర్గాత్ గోపాలకుత్ర వ్రజసి సురమునే భూతలే కామధేనోహో. ఈ శ్లోకాన్ని వాకోవాక్యం అంటారు. వాకోవాక్యం అంటే ప్రశ్న సమాధానం రెండూ పక్కపక్కనే ఉంటాయి. ఇది నారదునికి శ్రీ మహావిష్ణువుకి జరిగిన సంభాషణ అని చెప్పారు. ఒకసారి శ్రీ మహావిష్ణువు భూలోకానికి బయలుదేరాడు, శ్రీకృష్ణుని వేషంలో బయలుదేరాడు. ఎందుకంటే ఆయనకు కావలసిన పదార్థం అవసరం వచ్చింది. ఆ పదార్థం తేవాలంటే గోకులానికి వెళ్ళాలి. అలాగే శ్రీకృష్ణుడు గోకులంలో వాళ్ళు గుర్తుపట్టాలంటే శ్రీకృష్ణుడి వేషంలో వెళ్ళాలి. విష్ణుమూర్తి వేషంలో పెడితే ఆధార్ కార్డు చూపించమంటారు వాళ్ళు, రైల్లో టీసీ లాగా. అందుకని గోకులానికి వెళ్ళాలి తనకు కావలసిన పదార్థం కోసం. అది కృష్ణుడి వేషంలోనే వెళ్ళాలి. అందుకని కృష్ణుడి వేషంలో గోకులానికి భూమి మీదకి వస్తున్నట్టు. వెంటనే ఆయనకు దారిలో నారదుడు వైకుంఠానికి వెళుతున్నాడు, ఆయన చూద్దామని. సరే, ఆడబోయిన తీర్థం ఎదురైనట్టుగా విష్ణుమూర్తి కనపడ్డాడు. ఈయన గుర్తుపట్టగలగా, ఏమిటయ్యా బాబు మళ్ళీ వేశావు, ఏ రాక్షసుడు మళ్ళీ పుట్టాడు, కంసుడు పని అయిందిగా. ఆనాడు ఒక్కడే కంసుడు, ఇప్పుడు భూలోకంలో చాలామంది కంసులు ఉన్నారన్నట్ట. అందుకని అలా ఏదో అనుకుని బయలుదేరితే అడుగుతున్నట్ట, స్వర్గాత్ గోపాలకుత్ర వ్రజసి సురమునే భూతలే కామధేనోహో వత్సామానేతుమస్యః వత్సస్యానేతు కామక వత్సస్యానేతు కామక తృణచయమధునా వత్సస్యానేతు కామక తృణచయమధునా కామధేనోర్వత్సస్యానేతు కామక తృణచయమధునా ముగ్ధదుగ్ధం నతస్యాక ముగ్ధదుగ్ధం నతస్యాక శ్రుత్వా శ్రీభోజరాజ ప్రచుర వితరణం శ్రుత్వా శ్రీభోజరాజ ప్రచుర వితరణం వ్రీడశుష్కస్తనాస వ్రీడశుష్కస్తనాస
వ్యర్థో హి త్వత్ప్రయాసః తదపి తదరిభిశ్చర్వితం సర్వముర్వ్యాః వ్యర్థో హి త్వత్ప్రయాసః తదపి తదరిభిః చర్వితం సర్వముర్వ్యాః. ప్రశ్న సమాధానం, ప్రశ్న సమాధానం ఎంత చమత్కారంగా సాగాయో చూడండి. ఈ విధానాన్ని వాకోవాక్యం అంటారు. శివపార్వతుల సంవాదం, లక్ష్మీనారాయణుల సంవాదం, ఇలా చాలా సంవాదాలు ఇలా వాకోవాక్య పద్ధతిలో సంస్కృతంలో ఉన్నాయి. ఏమిటి ఈ చమత్కారం అంటే, భోజమహారాజా మీ కీర్తి వల్ల వచ్చిన గొడవలు అన్నీ కావండి అన్నాడు. ఇందాక ఏవో చెప్పాడుగా 3. ఇప్పుడు ఆయన ఇంకా చివరికి ఉత్తరముఖంగా తిరిగాక ఇప్పుడు చెబుతున్నాడు. ఇంకా ఉంటే ఉండండి, లేస్తే లేవండి, నా తలకాయ తీసేసిన మంచిదే, నేను కవిత్వాన్ని నమ్ముకున్నాను, ఇంకో పని చేయడం నాకు తెలియదు, నాది జహ్వకు నైసర్గిక కృత్యం ఇంతే సుమి అన్నాడు దూర్జటిలాగా అని చెబుతున్నాడు ఆయన. స్వర్గాత్ గోపాల కుత్రవ్రజసి, వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుని యొక్క వేషాన్ని ధరించి కిందికి దిగి వస్తూ ఉంటే నారదుడు ఎదురై, స్వామి నేను నీ కోసం వస్తుంటే నువ్వెక్కడికయ్యా బయలుదేరావన్నట్టు. సురమునే ఓ నారది, భూతలే అన్నట్టు, భూమి గడుతున్నానయ్యా అన్నట్టు, భూమి మీద గడుతున్నాను. ఏమిటి నువ్వు భూమి మీదకి మళ్ళీ ఎవడన్నా రాక్షసులు పుట్టారన్న? లేదయ్యా ఇబ్బంది వచ్చింది. కామధేనోర్వత్సస్యానేతుము ఆనేతు కామక తృణచయం అధునా అన్నట్టు. ఏం లేదయ్యా, స్వర్గంలో కామధేనువుకి తిందామంటే కామధేనువు దూడకు పాలిచ్చే పరిస్థితి లేదు. కామధేనువు యొక్క దూడ అయినటువంటి నందిని ధేనువుకి గడ్డి తేవడం కోసం నేను భూలోకానికి ఎడుతున్నాను అన్నట్టు. ఇది ఏమిటి, స్వర్గంలో కూడా గడ్డి తినడమే, ఏదో భూలోకంలో అంటే మనుషులు కూడా గడ్డి తింటారనుకుంటున్నాం. స్వర్గంలో కామధేనువు కూడా గడ్డి తింటుందా? ఇంకేం ఆహారం లేదా? పైగా కామధేనువు కాదుట, కామధేనువు కుమార్తెకి, కామధేనువు వత్సస్య ఆనేతు, కామధేనువు కుమార్తె అయినటువంటి నందిని ధేనువుకి ఇంత గడ్డి తెద్దామని భూలోకానికి ఎడుతున్నాను అన్నట్టు. మరి ఆయన ఎందుకు వెళ్ళడం? కామధేనువు వశిష్ఠుని దగ్గర ఉంటుంది, ఇంద్రుడి దగ్గర ఉంటుంది కదా అంటే వాళ్ళిద్దరికీ వీలుగాకి ఈయన వచ్చి ప్రార్థించారు. అంతకంటే ఉంది, లోకాలు కాపాడేవాడు యజమాని, కుటుంబ పోషణ అనగానే సరిపోయిందా? కుక్కదానం బట్టైనా కుటుంబాన్ని పోషించమన్నారు. అందుకని ఈయన గడ్డి కోసం భూలోకానికి బయలుదేరారు. అప్పుడు నారదులకు అనుమానం వచ్చింది. అదేమిటి, ముగ్ధ దుగ్ధం నతస్యాహ, కామధేనువు చాలా గొప్ప చక్కని చిక్కని పాలు ఇస్తుందయ్యా శుభ్రంగాను, ఏమిటా పాలు తాగడం మానేసి ఈ దూడ గడ్డి ఏమిటి అన్నట్ట. అప్పుడు ఆయన అన్నట్ట, లేదయ్యా పాలు ఇవ్వలేకపోతుంది. ఎందుకు అంటే, శ్రుత్వా శ్రీ భోజరాజ ప్రచుర వితరణం, భోజమహారాజు యొక్క కీర్తిని గురించి విని, వ్రీడ శుష్కస్తనాస, కామధేనువు ఆయన కీర్తి ముందు నా కీర్తి ఎంత అని సిగ్గుపడి వ్యాధి వచ్చి కృంగి కృషించి దాని స్థనాలు ఎండిపోయాయనట. అయ్య బాబు కల్పనోయ్ అంటే లోకంలో వితరణ గుణం కలిగిన వాళ్ళని పోల్చడానికి కామధేనువుని, కల్పవృక్షాన్ని, చింతామణి పీఠాన్ని చెబుతారు. ఎందుకంటే కామధేనువు పాలు మాత్రమే ఇవ్వదు, ఎవరు ఏమి కోరితే అది ఇస్తుంది. వశిష్ఠ మహర్షికి విశ్వామిత్రుని వల్ల ఆపదొస్తే ఒక్కొక్క వెంట్రుక నుంచి ఒక్కొక్క సైనికుడు పుట్టుకొచ్చాడు. భరతుడు ఒక మహర్షి ఆశ్రమం, భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వస్తే అక్కడ ఉండే ధేనువుని ఆయన ప్రార్థిస్తే మొత్తం అప్సరసలు, పదార్థాలు, మొత్తం క్యాటరింగ్ టీం అంతా వచ్చారు మొత్తం. అలాగే వశిష్ఠుడు కూడా కొంతమందికి మరి భోజనం విశ్వామిత్ర సైన్యానికి భోజనం పెట్టవలసి వస్తే శుభ్రంగా వడ్డించారు. అవసరమైతే భోజన పదార్థాలు వచ్చే సైనికులు వచ్చారు. అందుకని అన్నీ ఇవ్వగలిగిన వాళ్ళని, మహాదాతల్ని కామధేనువుతోనూ, కల్పవృక్షంతోనూ, చింతామణి పీఠంతోనూ పోలుస్తారు. భోజమహారాజు అందరికీ అన్ని దానాలు చేశాడు. ఆయన కీర్తి కామధేనువుని, కల్పవృక్షాన్ని, చింతామణి పీఠాన్ని మించిపోయింది. ఇప్పుడు ఎవరైనా లోకంలో ఒకే పనిలో ఇద్దరుంటే, నాటకం ఏదో సినిమాల్లో నటించేవాళ్ళు ఇద్దరున్నారు. ఒక హీరో గారికి కాస్త ఖాతాలు పెరిగి ఆయన సినిమాలన్నీ కోట్లు సంపాదించడం మొదలుపెట్టి రెండో హీరో గారు కొంచెం తగ్గితే మరి ఈయనకి ఆయన మీద అసూయ ఉండదా? ఆ అసూయతో బెంగెట్టు కూడా, అన్నం తినడం మానేయడా, ఏడుస్తూ కూర్చోడా? ప్రతి రంగంలో ఉన్నదేగా ఇది. చివరకు మా ప్రవచన రంగంలో కూడా ప్రవేశించింది. భక్తి జ్ఞాన వైరాగ్యాలు చెప్పే మాకు కూడా ఈ అసూయలు మాకేం కర్మ, పరమహంస పరివ్రాజకులే అలా ఉన్నారు. పేర్లు చెప్తే బాగుండదు. కానీ ఒకరు ఏదైనా యజ్ఞం చేయిస్తే వారిని మించి వెంటనే ఇంకొకళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకి పేరు వచ్చేసిందండి బాగా, స్వామీజీ మనం ఇంకోటి చేయాలండి, ఆయన అయుత, మనం నియుత. అయుత అంటే 10,000, నియుత అంటే 1,00,000. ఎందుకని ఇప్పుడు టీవీలో ఈయన కనిపిస్తున్నాడు బాగా, అందుకని ఇప్పుడు ఆయన కనపడాలి వెంటనే. ఇది పరివ్రాజకుల్లో. ఎందుకంటే వీళ్ళు ఊరుకున్న శిష్యులు ఊరుకోరు. ఎందుకంటే శిష్యులు వీళ్ళ చుట్టూ చేరేది ఈ పేరు కోసమేగా, జ్ఞానం ఎవరికి కావాలి. అందుకని మరి పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 అని 5 గుణాలు పెట్టుకున్న వాళ్ళలోనే 6 గుణాలు పోవడం లేదే.
మాలో ఏముండవు, మాలో లేనప్పుడు మీలో ఏముంటాయి? ఇంక ఎంత ఏదో కాలక్షేపం అంతే ఇది. అన్ని నాటకాల్లో ఇదో నాటకం. అందుకే అనేక రంగాల్లో మీరు గమనిస్తే ప్రొఫెషనల్ జెలసీ అంటారు దీన్ని ఆంగ్లంలో. వృత్తిపరమైన అసూయ. ఒకే వృత్తిలో ఉన్నవాడు సాకలవాడు చక్రవర్తిని చూసి అసూయ పట్టుబెట్టి దుంపదాకా పక్క సాకలను చూసి కొడిపోతూ ఉంటాడు. అంతే, వాడు కూడా వాడిది. వీడు నాకు పోటీ కూర్చోనంటాడు. ఏదో పండితం దృష్ట్యా శ్వానవత్ ఘుర్ఘుర అయితే, ఓ పండితుడు ఇంకో పండితులను చూస్తే కుక్క ఇంకో కుక్కను చూసి మురిగినట్టే మురుగుతాడు సంస్కృతంలో చెప్పారు. ఏమీ తేడా లేదన్నారు. ఎందుకంటే ఆ కుక్కకి ఏదో రొట్టు మొక్క దొరికింది, ఇంకో కుక్క దాన్ని కొట్టేద్దామని చూస్తుంది. ఈ రెండు మొరుక్కోవడం ఎంతో, ఓ రాజ్యసభలో పండితులు మొరగడం కూడా అంతే అన్నాడు. ఎందుకంటే ఆయన ఏదో చెప్పగానే ఈయన మెచ్చుకోడండి. అంటే చెప్పొచ్చు కానండి, దీనికి ఆధారం పూర్వం ఉందంటాడు వెంటనే. ఎందుకంటే ఆయన ఇప్పుడు కాపీ కొట్టాడని చెప్పాలన్నమాట. పూన్లే సాటి బ్రాహ్మడు ఏదో చెప్పుకున్నాడు, పోనీ 10 రూపాయలు తీసుకున్నాడు, సంతోషిద్దాం అనుకోడండి. ఇప్పుడు ఏదో బయటెడతాడు, ఈ కక్ష పెట్టుకుని ఆయన బయటెడతాడు. అందుకని అసూయలు ఎక్కడైనా ఉంటాయి కదా. అందుకని కామధేనువు కూడా మనస్సులో ఈ భోజ మహారాజు యొక్క కీర్తి విని ఇక అది అసూయతో కుళ్ళిపోయింది, నన్ను మించిపోయాడు అని చెప్పి ఆ కుళ్ళిపోవడంలో ఏమైపోయింది, ఎండిపోయింది శరీరం. ఎండిపోయింది అంటే పాలరావుగా మరి ఏమి కల్పన అండి అసలు. శృత్వా శ్రీభోజరాజ ప్రచుర వితరణం శుష్క వ్రీడ శుష్కస్తనాసా అంటే శ్రీకృష్ణుడు జవాబు ఇచ్చాట. కామధేనువు పాలు బాగానే ఉంటాయి, బాగానే ఇచ్చేది, ఈ మధ్యనది ఇవ్వడం మానేసింది. ఎందుకంటే ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది అంటే, ఏముందయ్యా ఇదంతా భోజరాజ కీర్తి వల్ల వచ్చిందయ్యా ఇబ్బంది. ఆయన కీర్తిని గురించి విని ఇది బెంగెట్టుకుని నాకంత కీర్తి లేదే, దీన్ని కీర్తి లేకపోగా అజీర్తి పట్టుకుందాయా. అందుకని పాలి బలైపోతుంది, ఎండిపోయింది. ఇప్పుడు ఆ కామధేనువు ఏదో అయిందో, దాని బిడ్డ చిన్నపిల్లదా చచ్చిపోయేలా ఉంది. అందుకని దానికి దూడకు గడ్డి కోసం బయలుదేరుతున్నాడు. ఇప్పుడు క్లైమాక్స్ కొసమెరుపు చూడండి చెబుతున్నాడు కాళిదాసు. ఎంత అద్భుతంగా చెప్పాడు. నారదుడు అన్నట్ట, నువ్వు వెళ్ళం దండగా మానయ్య అన్నట్టు. గడ్డి కోసం భూలోకానికి ఎడుతున్నానంటే వెళ్ళం దండగా మానయ్య అంటే ఏమన్నట్ట, వ్యర్థోహిత్వత్ప్రయాసగా నీ అనవసరపు శ్రమ తప్పితే భూలోకంలో గడ్డి దొరకదన్నట్టు. అదేమిటయ్యా, అదెవరు తినేశారన్నట్ట. గడ్డి ఏమైందయ్యా అంటే, తదపితదరిభికి చర్వితం సర్వముర్వ్యాక. భోజమహారాజు చేతిలో ఓడిపోయిన వాళ్ళందరూ గడ్డి గరిచారు. గడ్డి తిన్నవే అధవల వాళ్ళు లెక్కల. ఆయన పరాక్రమానికి దాటికి తట్టుకోలేక ఓడిపోయిన శత్రువులందరూ గడ్డి తినేశారు. భూలోకంలో గడ్డి ఎక్కడ ఉందన్నట్టు. మనం ఏదో బీహార్లో ఎవడో వెనక తినేయడం వల్ల భూలోకంలో గడ్డి లేకుండా పోయిందనుకున్నాం. ఇప్పుడు వాడొక్కడే కాదు, వాళ్ళు లాంటి వాళ్ళు చాలా తయారయ్యారు. అందుకని మొత్తం మీద పశువులకు గడ్డి లేదండి. కారణం నాయకులు మేసేస్తున్నారు మొత్తం. ప్రతివాడి బుద్ధి గడ్డి తింటుందిగా. ఇదివరకు నోరే గడ్డి తినేది, ఇప్పుడు బుద్ధి కూడా గడ్డి తింటుంది. అందుకని మనం ఇప్పుడు పద్యం చెబితే నాయకులు మేసేయడం వల్ల గడ్డి లేదయ్యా అనేవాళ్ళు. ఎందుకంటే ఆవులు మీరు గమనించండి, ఆవులు గేదెలు ఇప్పుడు వాళ్ళ పోస్టర్లు మేస్తున్నాయి. ఎందుకంటే గడ్డి లేదు వాటికి, నాయకులు తినేస్తున్నారు శుభ్రంగా. అందుకని ఈ పాపం వాళ్ళ పోస్టర్లు మేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా, పంట పండించేటప్పుడు కేవలం మన కోసం ఆలోచించకూడదండి, పశువుల కోసం కూడా. పొట్టి వరి వంగడాలు, తొట్టి వరి వంగడాలని వేయకూడదు. పొట్టి వంగడాలు వేస్తే గడ్డి ఉండదు, గింజలు ఉంటాయి. కానీ ఇదివరకు ఇంతంత ఏపుగా ఎదిగేది పంట, ఎత్తుగా. అసలు ఒక 10 ఏళ్ల కుర్రాడు ఎలా ఉంటాడో పంట అలా ఉండేది. మంచి చెట్టు అంత కొడుకని అనేవారు. అందుకని 10 ఏళ్ళ 15 ఏళ్ళ కుర్రాడు ఎలా ఉంటాడో ఏపుగా ఎదిగి మంచి వరిచేల్లో ఎదిగారు అనేవారు, అమ్మాయిని అబ్బాయిని కూడా. అలా ఉంటే ఆ కంకులు మనం తింటాం, ఆ గడ్డి పశువులు తింటాయి. పూర్వం వాళ్ళు అలా ఆలోచించేవారు. పైగా 6 నెలలు బలంగా ఎదగాలి పంట. 3 నెలలకో పంట, 3 రోజులకో పంట. ఏమిటి ఏమైనా మ్యాజిక్కా? అప్పుడు దాంట్లో బలమే ఉంటుంది ఇంకా. అందుకని పంట పండించడం అంటే పశువులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే పాడి పంట. ఊరులన్నిటిలోన ఏ ఊరు మేలు, పాడి పంట యుగలుగు మా ఊరు మేలు. పాడి ఉండాలంటే పశువులకు గడ్డి ఉండాలి, పశువులకు గడ్డి ఉండాలంటే వరి పంట ఉండాలి. చేపల చెరువులోనూ ఇంకోటి వేస్తే వరి గడ్డి ఉండదు, మొక్కజొన్న వేస్తే గడ్డి ఉండదు. కొన్ని చోట్ల మెట్ట ప్రాంతాల్లో వేస్తారు, అది వేరు, అక్కడ అవసరం, అక్కడ ఇది పండదు. వరి పండే చోట ఎప్పుడూ వేరే దాన్ని మార్చకూడదు. పొగాకు, పత్తి, మొక్కజొన్నలు ఏదో డిమాండ్ ఉన్న పంటలన్నీ వేసేయడం మొదలుపెట్టారు. శుభ్రంగా వరి పండేటువంటి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మీరు గమనించిన వాళ్ళ పత్తి, పొగాకు ఎక్కువయ్యాయి. వరి పండించేవాళ్ళు లేరు. అన్నం ఎక్కడి నుంచి వస్తుందండి? గడ్డి ఎక్కడి నుంచి వస్తుందండి? గడ్డి లేకపోతే పశువులు ఎలాగా, పశువులు లేకపోతే పాలు ఎలాగా, మళ్ళీ మనకే నష్టమే. దాన్ని చమత్కారంగా ఇలా పెట్టారు. మంచిది. ఈవేళ మనం పద్యం చెప్పమంటే పంటల కారణంగా, కొంతమంది ధనవంతుల అత్యాశ కారణంగా నాయకులు గడ్డి తినడం వల్ల గడ్డి లేదంటాం. పూర్వం ఏమన్నాడు, భోజమహారాజు యొక్క కీర్తి బాగా పెరగడం వల్ల ఆయన శత్రువులందరూ ఆయన చేతిలో ఊడిపోయి గడ్డి తినడం వల్ల తినడానికి గడ్డి కూడా లేదయ్యా, నువ్వు భూలోకానికి పెద్ద మోపు పట్టుకొద్దామని కొడవలేసి కొడుతున్నావు, ఎక్కడ సుదర్శన చక్రం పెట్టి కొడుతున్నాడు. నువ్వేం ఉపయోగం లేదబ్బాయి, ఆ సుదర్శన చక్రానికి ఏమైనా పొరపాటున అంటే నెత్తులు తుడుచుకోవడానికి నాలుగు గడ్డి పరకలు కూడా దొరకవు నీకు, మానై అన్నట్టు. ఇది చమత్కారం.
వ్యర్థో హి త్వత్ప్రయాసః తదపి తదరిభిః చర్వితం సర్వముర్వ్యాః. భూమి మీద ఉన్న గడ్డి అంతా ఆయన శత్రువులు వేసేసారయ్యా. అంటే సాధారణంగా బుద్ధి గడ్డి తింది. గడ్డి గరచన్ అంటే ఏదైనా నేల మీద పడిపోతే నోట్లోకి అనుకోకుండా గడ్డి వెళ్ళిపోతుంది, అది గడ్డి గరచన్. గడ్డి గరచన్ అంటే ఓడిపోయాను అని అర్థం. పెను ఏణాంకుడు గడ్డి గరచన్ పెను చీకటులార్చె కాకులయ్యని పొద్దున్నే ఉదయాన్ని వర్ణిస్తాడు మహాకవి జాషువా. అలాగా వర్ణన చేశాడు చివరికి. అంచేత గడ్డి కూడా లేదయ్యా అన్నట్టు. అలాంటి చమత్కారం చూసి చివరికి భోజ మహారాజు పొంగి ఇక తిరగడానికి దిక్కు లేక ఆ తూర్పు దిక్కుకు తిరిగి ఇది మళ్ళీ లేచి వెళ్ళిపోయాడు. అప్పుడు మహారాజుని అడిగితే మంత్రి గారు వెళ్ళి అడిగారట, ఏమిటి ఇలా చేశారు అంటే, 4 శ్లోకాలకి 4 దిక్కుల్లో ఉన్న సామ్రాజ్యం ఆయనకి రాసిచ్చేశాను, ఆ పద్యాలు నాకు ఇచ్చేయమనండి చాలు, నేను చదువుకుంటాను. సో కవిత యజ్జస్తి రాజ్యేన కిమ్ అన్నప్పుడు అన్నాడు. మంచి కవిత్వం ఉంటే రాజ్యం దీనికి అన్నాడు. అని ఎప్పుడు మహారాజు ఆయన చెప్పలేకపోతే ఈ మాట మొహమాట పడి మంత్రి గారు వచ్చి చెబితే కాళిదాసు అన్నట్ట, మహారాజు గారిని నాకు చూడాలని ఉంది, ఎందుకంటే ఇంత రసజ్ఞత కలిగిన వ్యక్తిని చూస్తే చాలని కవి సంతోషిస్తాడు. నాకు ఒక్కసారి చూడాలని ఉంది, రోజు చూడడం వేరు, ఈవేళ చూడడం వేరు. ఒక శ్లోకానికి ఒక దిక్కులో ఉండే రాజ్యం అంతా నాకు ఇచ్చేస్తాడు. ఒక చిన్న పంచాయతీ బోర్డు సర్పంచ్ పదవి కోసం 10 లక్షలు ఖర్చు పెట్టేసి చచ్చిపోతున్నారే కుక్కల్లాగా, గాడిదల్లాగా. ఇక పార్లమెంట్ మెంబర్ అయితే చెప్పక్కల్లా, ఎంత అవమానించినా రాజీనామాలు చేయకుండా అదే కోడు బట్టి వేలాడుతూ ఇంకా కనీసం ఈ 3 నెలలకి నన్ను ముఖ్యమంత్రిని చేస్తారేమో అని ఏడుస్తున్నారే. కప్ప పాము నోట్లో ఉందిట, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది అది. అప్పుడు కూడా కప్ప ఎదురుగా ఓ ఏగడుతుంటే అని అంటుకుంటుంది, దీని తుంపదేగా. పాము మింగేయడానికి సిద్ధంగా ఉంది, దీని ప్రాణం పోతోంది అని బాధ లేదు. పోనీ ప్రాణం పోతుంటే పరమేశ్వరుని స్మరిద్దామని లేదు, ఎదురుగా ఉన్న ఏగని మిగుతుంది. అలాగ మన నాయకులు ఎలా ఉన్నారంటే ఈ 3 నెలలు మేసేద్దాం, ఈ 3 నెలలు ఏలేద్దాం. ఎలాగో ఈ పదవి ఎవడొచ్చినా దేవేంద్రుడు స్వయంగా దిగొచ్చి పార్టీలో చేరి ముఖ్యమంత్రి అయినా వాడి పదవి ఉండేది 3 నెలలు, మళ్ళీ వీడిగాడు ఖచ్చితంగా. అది తెలుసు, అది రాసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడో రాసేసారు ఆ తీరీని. అయినా మన వాళ్ళు అజ్ఞానంగా ఈ 2 నెలల్లో అయిపోతుంది, ఎందుకంటే 2 ఫైళ్ళు సంతకాలు పెట్టినా 200 కోట్లు నొక్కేయచ్చు. ఎంత దరిద్రమైన ఆశలు ఉంటాయండి మనిషికి. అసలు ఈ 2 నెలల్లో వీళ్ళ ప్రాణం బోధన ఏదైనా ఉందో చెప్పగలమా? ఇదే వేదాంతం, వైరాగ్యం నేర్చుకోవడం అంటే. మొహమాటం లేకుండా మాట్లాడితే ఇలా ఉంటాయి. కోరిక లేనివాడు మొహమాటం లేకుండానే మాట్లాడతాడు. నా కోరిక లేదు, అమ్మవారి దయవల్ల నాకు భయం లేదు, నిష్కచ్చిగా చెప్పడమే అలవాటు. మనుషుల్లో మార్పు రావాలి. ఇంత హీనమా? అసలు ఈ శ్లోకాలు ఎందుకైనా సరిపోతాయా? భోజమహారాజు చూడండి, 4 దిక్కుల సామ్రాజ్యం రాసి ఇచ్చేసారంటే కాళిదాసు అన్నట్ట. ఒక్కసారి ఆయన్ని చూడాలని ఉంది నాకు. అంటే మహారాజు దర్శనం ఇస్తే, మహారాజా ఇది ఆ మాట ఒక్కసారేనండి మంత్రి గారితో అన్నట్ట. అంటే సో కవిత యజ్జస్తి రాజ్యేన కిమ్ అన్నట్టు. మంచి కవిత్వం ఉంటే రాజ్యం ఎందుకయ్యా అంటే, కన్నీళ్లు పెట్టుకుని కాళిదాసు భోజరాజు కాళ్ళ మీద పడుతుంటే లేవదీసి కౌగిలించుకున్నాడు. కవి ఎవరికి పాదాభివందనం చేయకూడదయ్యా, కవికి నేను చెయ్యాలి అని ఇద్దరూ ఆ కవి రాజు ఇద్దరూ కూడా ఆనంద బాష్పాల్లో తన్మయులైపోతుంటే చూస్తున్న వాళ్ళకి ఎవరు రాజో ఎవరు కవో తెలియలేదు. ఈ ఆనందపరమైన సన్నివేశంలో కొసమెరుపుగా కాళిదాసు మాట అన్నాడు, మహారాజా మీ నోటితో మీరే అన్నారు కదా సుకవిత యజ్జస్తి రాజ్యేన కిమ్మని. అంత గొప్ప కవిత్వాన్ని మీకు ఇచ్చి రాజ్యం పుచ్చుకుందుకు నేను ఏమైనా వెరివాడినా అన్నట్ట. అది కవి హృదయం గమనించండి. కవి వెంటనే నాకు రాజుగారు ఇంత రాజ్యం ఇచ్చాడని, రాజ్య పరిపాలన గురించి రాజ్యం పాడైపోతుంది, కవులు రాజ్యం పరిపాలించకూడదు, ఎవడు చేసే పని వాడే చేయాలి. చాకల పని చాకలే, మంగళ పని చాకలే, కుక్క పని కుక్క, గాడిద పని గాడిద అని ఎవరి పని వారు చేయాలి. నేను రాజ్యం పరిపాలిస్తే రాజ్యం పాడైపోతుంది, పద్యాలు పడుకుంటూ కూర్చుంటాను నేను, మీరే పరిపాలించాలని ఆయన పరిపాలించమని చెప్పడం కోసం ఏమన్నాడంటే, మహారాజా నిజంగా కవిత్వం రాజ్యం కంటే గొప్పదైనప్పుడు నేను ఏమైనా వెర్రివాడినా? బేరం కుదరలేదు నాకు. నా పద్యాలు మీకు అమ్ముతానా? నేను అమ్మను, నా పద్యాలు నా దగ్గర ఉంటాయి, అవి ఎప్పుడూ నేను చదువుతూ ఉంటాను, మీరు వింటూ ఉండండి, మీ రాజసింహాసనం మీద మీరు ఉండండి, నా కవిత సామ్రాజ్య సింహాసనం మీద నేను ఉంటాను అన్నట్టు. అది భోజరాజు, అది కాళిదాసు. జన్మ చరితార్థం అయిపోలేదండి మనకి 204వ భాగంలో. అనుబంధ శ్లోకాలు 4 ఇలా ఉంటాయి. ఎంత అందమైనటువంటి మాటలన్న అసలు ఇటువంటి శ్లోకాలు, ఇటువంటి పద్యాలు, ఇటువంటివి చెప్పుకోవడం ఎంత అదృష్టం ఇది. ఆ రోజు ఒక్కసారి ఇప్పటికీ నేను చాలామంది ఫోన్లు చేసి చెబుతుంటే విన్నాను, ఈ సాహిత్యంలో హాస్యం 200 భాగాలు కూడా రికార్డు చేసుకుని సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని ప్రయాణాల్లో వింటున్నారట, పక్క వాళ్ళకి వినిపిస్తున్నారట, సీడీలు తీసి బహుమతి పంపిస్తున్నారట. ఎవరిలోన్నా ఒక మనిషి కొంచెం అపసవ్యంగా ప్రవర్తిస్తే, అబ్బాయి ఒకసారి నేను దాన్ని ఏమంటారు కంప్యూటర్ భాషలో లింక్ పంపిస్తా చూడంటారట. ఆ లింకు కింద సాహిత్యంలో హాస్యం పంపిస్తున్నట్టు ఒక భాగంలో ఒక పద్యం లేదా ఒక శ్లోకం.
నా జన్మ ధన్యమైంది, తెలుగు వన్ టీవీ వారి జన్మ ధన్యమైంది. అంటే ఆ అవతల మనిషిని మార్చడానికి ఇది సరిపోతుంది. ఈ లింక్ విను ఒకసారి అని వాళ్ళు నెట్లో పంపడం తేలిక కదా, ఈ లింక్ విను పంపిస్తున్నట్టు. అతను విని నాకు తెలిసిందండి, మీ భావన నాకు అర్థమైందండి, నేను పొరపాటు చేశానండి అని తప్పు ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి, వాళ్ళ పద్ధతులు మార్చుకున్న సందర్భాలు ఉన్నాయంటే సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమం 204 భాగాలుగా ఎంత దిగ్విజయాన్ని సాధిస్తుందో అర్థమవుతుంటే ఈ జీవికి నాకు ఇప్పుడు 55 ఏళ్ళు కాదు, భగవంతుడు ఇంకో 55 ఏళ్ల వయస్సు నాకు ఇస్తాడు అనే నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే ఇంతకంటే పరోపకారం ఏమిటి? ఈ పరోపకారం ఎప్పుడు మనిషి ఆయుర్దాయాన్ని పెంచుతుంది. అందుకని మీ అందరి అభిమానానికి మరోసారి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే, వీలైనంత వరకు ఇంగ్లీషు పదం రాకుండా తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేయండి. సెలవు.